ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభ పవిత్రమైన ఈ మాఘమాసంలో మాఘ పురాణాన్ని వింటున్నాము. అనివార్య కారణాల వల్ల నేను మనకి 19వ అధ్యాయాన్ని నేను మీకు వినిపించలేకపోయాను. 19, 20 రెండు కలిపి ఈరోజు మనం విందాం. అయితే ఇందులో మనకు మునుల వాగ్వాదం గురించి ఎవరు గొప్ప అని వాదించుకోవడాన్ని ఇప్పుడు గత అధ్యాయంలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మనము ఈ మాఘ పురాణంలో బ్రహ్మ శివుడు మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. ఏ విషయంలో ఏంటి అనేది మనకు ఈ కథలో తెలుస్తుంది. అందులో విష్ణు తత్వాన్ని తెలియపరిచే అధ్యాయము కాబట్టి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో విని ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్లో పెట్టండి. దయచేసి లైక్ చేయండి. మీ లైక్ ఇంకొకరికి అనుకోకుండా వాళ్ళు చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు ఒక రకంగా మీకు అది ప్లస్ పాయింట్, మీకు నెగటివ్ ఎనర్జీ కాదు, అది పాజిటివ్ ఎనర్జీని కలుగజేస్తుంది అన్నమాట, యాడింగ్. కాబట్టి అందరూ కూడా చేయండి. మరి ఈరోజు అధ్యాయం మొదలు పెట్టుకునేటప్పుడు మనం యథావిధిగా ఎప్పుడైనా కూడా ఆ మాఘ పురాణాన్ని ఎవరితో చెప్తూ ఉన్నారు ఏంటి అనేది అన్ని విషయాలను ఒకసారి అందరినీ స్మరించుకొని కథలోకి వెళ్దాం. అయితే ఈ మాఘ పురాణాన్ని చక్కగా నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనము ఇంకా ఒకటి కూడా చెప్పుకున్నాం కదా, గృత్సమద మహర్షి ఆ జహ్నమునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అధ్యాయంలో కూడా ఈ గృత్సమద మహర్షి ఆ మునుల యొక్క వాగ్వివాదాన్ని గురించి తెలియజేసిన తర్వాత మార్కండేయ మహర్షి యొక్క వినయ విధేయతలు, సౌజన్యము, గొప్పతనాన్ని, ఎంత ఎదిగినా అణిగి ఉండాలి, డౌన్ టు ద ఎర్త్ అంటారు కదా, ఆ విధంగా ఉండాలి. మనకే కాదండి, మునులకు ఎంత విజ్ఞానవంతులైనా కూడా డౌన్ టు ద ఎర్త్ అని ఉన్నప్పుడే వాళ్ళు ప్రకాశిస్తారు. అంతేగాని నేను అని అహంకరించినప్పుడు ఎంతటి వారైనా పతనము చెందవలసిందే అని మనకు తెలుస్తూనే ఉన్నాయి ఈ కథల ద్వారా. మరి ఈరోజు కూడా ఇంకా అటువంటి విషయాన్నే మనము గృత్సమద మహర్షి మనకు తెలియజేస్తూ ఉన్నాడు, విందాం. అయితే ఇక్కడ శ్రీ మహావిష్ణు తత్వాన్ని, మహత్యాన్ని వివరించే మరొక వివాదాన్ని నీకు తెలుపుతాను. చక్కగా భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా విను ఓ జహ్నముని అని చెప్తూ ఉన్నాడు. మరి బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, మరి శివుడేమో తమోగుణ ప్రధానుడు. సత్వగుణము విష్ణువుకు సత్వగుణం మాత్రమే ఉంటుంది. అదనమాట, మనకి 3 గుణాలు ఉంటాయి. రజోగుణమేమో బ్రహ్మదేవుడు, తమోగుణమేమో శివుడు పరమేశ్వరుడు కలిగి ఉంటాడు. అదేవిధంగా సత్వగుణం కలిగిన వాడు, సదా సత్వగుణాన్ని కలిగిన వాడు కరుణామయుడు మన శ్రీమన్నారాయణుడు. అయితే ఆ శ్రీమన్నారాయణ యొక్క తత్వం ఏంటి అసలు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ఎవరికి వారు నేనే ప్రధానుణ్ణి, ముగ్గురులో కూడా నేనే సర్వలోకకర్తను, నేనే సృష్టికర్తను, ఎంతకాలం గడిచినను వారి అని బ్రహ్మ, అదేవిధంగా శివుడు ఇద్దరు కూడా వాగ్వాదం చేస్తూ ఉన్నారట. ఎంతకాలము అయినను వాళ్ళు ఈ విధంగానే ఒకరిని మించి ఒకరు
చెప్పుకుంటూ ఉన్నారట వాళ్ళ గొప్పతనం గురించి. ఇట్లుండగా ఏమైంది, వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించిందట వాళ్ళిద్దరి మధ్యలో. ఆ రూపాన్ని చూసి వీళ్ళు నోరెలా పెడతారు, ఎవరైనా అంతే కదండి. ఇద్దరు కొట్లాడుతుంటే మూడో వ్యక్తి వచ్చినప్పుడు డోర్ మూసుకుని అటువైపు చూస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా చూసేసరికి అది సూర్యకాంతి కలిగి తేజోమయమై ఉన్నదట. అంత ప్రకాశవంతంగా ఉంది. అనేకములైన ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉన్నది. దివ్య మనోహరంగా ఉంది, అనంతముగా ఉంది. ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు తెలుసుకున్నారట. అప్పుడు ఆ రూపాన్ని గ్రహించి మరి సర్వము ఆ రూపం నందే కనబడుతుంది. అంతే కదండి. అంతే జీవులు అందరూ కూడా శ్రీమన్నారాయణ ఉదరంలోనే రక్షింపబడతారు. ఆ ఉదరం నుండి మళ్ళీ తిరిగి సృష్టించబడతారు అని మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ అనంత రూపాన్ని చూస్తూ శివబ్రహ్మలిద్దరూ కూడా మరి ఇంకా ఏమనుకున్నారట అంటే, వీళ్ళకు ఒక ఆలోచన వచ్చిందట. ఈ రూపానికి తుది మొదలు ఎక్కడుందో తెలుసుకుందాం అని ఆ రూపం యొక్క ఆద్యాంతములను తెలుసుకోవడానికి వాళ్ళు ఇద్దరిలో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఉత్తములు అని వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారట. వచ్చి ప్రయాణమయ్యారట. అట్లా నాలుగు దిక్కుల కిందను పైనను ఎంతో కాలం సంచరిస్తూనే ఉన్నారట. ఓ దిక్కు వెళ్ళి 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 విసుగొచ్చి ఇక్కడ కాదులే అనుకొని ఇంకో దిక్కు వెళ్తున్నారట. ఆ ఇంకో దిక్కు వెళ్ళి చూసి 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 విసుగొచ్చి ఇంకా దొరుకుతట్లేదు, ఇటు కాదేమో ఇంకో మార్గం అనుకుని కింద పైన అన్ని దిక్కులా కూడా వెతుకుతూ ఆద్యంతములను తెలుసుకోలేకపోయినరట. వాళ్ళు ఎంతసేపటికి చూడలేకపోయినరట దాని చివర ఎక్కడుందో. తాము ఇద్దరు దాన్ని కనుగొంటకు అశక్తులము అని గమనించుకున్నారు. ఎవరిది వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు కానీ గమనించలేకపోయారట. అప్పుడు ఆ రూపము ని ఇట్లా తలుస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశకుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీని కంటే అధికులము కాము, మన వలన ఏమీ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును స్తుతించారట. ఆ బ్రహ్మ మరియు ఆ పరమేశ్వరుడు కూడా తెలుసుకున్నారు. అంటే ఇది అనంతమైన రూపము, విశ్వవ్యాప్తమైన రూపము, నీలోను నాలోను ఉన్న పరబ్రహ్మ స్వరూపము ఇది. కాబట్టి మనము అధికులము కాలేము ఎప్పటికీ కూడా అని తెలుసుకుని వాళ్ళు అప్పుడు ఆ అనంత స్వరూపుడైన విష్ణువును స్తుతించారు. ఏమని? ఓ అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజం అనంతము. నీవు అందరికీ అన్నిటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అని కీర్తిస్తూ ఉన్నారట వీళ్ళు. మరి నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్రాది విబుధై త్రయీ శాస్త్రాల పైర్ని గదితన వాంఘ్యంబుజ యుగం అని
ఈ విధంగా వాళ్ళు లక్ష్మీపతి స్వంతు మగహ్యు గోప్తా మహాశయ పంకజపత్ర నేత్ర అని ఇట్లా వాళ్ళు బ్రహ్మ మరియు పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ విష్ణువును కీర్తిస్తున్నారు. అప్పుడు ఈ శివస్థుతి బ్రహ్మ స్తుతిని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై విని సహజంగా సౌమ్య స్వరూపంతో ఉంటాడు కదా ఎప్పుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడట, ఓ బ్రహ్మేశ్వర్లారా, మీరిద్దరినూ చిరకాలము వివాదపడుచున్నారు కదా, మీ వాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపాన్ని ప్రదర్శించాను. మీరును నా విరాట్ రూపంను గమనించి అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించారు. మీ వివాదమునకు కారణము నేనెరుగుదును. ఆ వివాదము ఎవరునూ పరిష్కరింపలేరు అని ఈ విధంగా చెప్తున్నారు. ప్రకృతి వలన కలిగింది ఇది. మరి రజోగుణము తమో గుణము కలిగిన వాళ్ళు, ఆ గుణములకు లోబడిన వారు యథార్థము తెలియదు వాళ్లకు. కాబట్టి సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకం. మరి సత్వగుణం కలిగిన వాళ్ళే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకని మీరు దాన్ని తెలుసుకోలేకపోయారు. మరి ఆత్మకు శమము దమము అందు అహింస క్షాంతి మున్నగు గుణములు కలిగించి పరలోక సుఖాన్ని అందిస్తుంది సత్వగుణము. ఓ పరమేశ్వర, మరి రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తిచే ప్రబలమవుతుంది. జీవికి కర్మాసక్తిని కలిగిస్తుంది. అంటే రజోగుణం ఏం చేస్తుంది? ఆశ కల్పిస్తుంది, ఆకర్షిస్తుంది. తర్వాత దాన్ని పొందాలి అనడానికి ఏదో ఒకటి కర్మను చేయిస్తుంది మనతోని. ఒక వస్తువు కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి మోహిస్తాం, కళ్ళతో చూసి ప్రేరేపించబడతాం. ఎలాగైనా దాన్ని పొందాలి అని దొంగతనం చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దొంగతనం ఇస్తాడు, అంటే కర్మ చేయడానికి ప్రేరేపిస్తుందన్నమాట. ఈ విధంగా ఆ పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగిస్తూ పనుల యందు ప్రవర్తింపజేస్తాడు. మరి తమో గుణము అజ్ఞానం చేయగలుగుతుంది. ఇది జ్ఞానమును పోగొట్టి మోహంను పెంచుతుంది, అంటే ఆకర్షణను పెంచుతుందన్నమాట, జ్ఞానాన్ని కప్పుతుంది. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడుతుంది. పరమాత్మని ఎప్పటికీ తెలుసుకోడు, నేనే అనుకుంటూ ఉంటాడనమాట. అట్లా తమో గుణము దీనివల్ల ప్రమాదం కలుగుతుంది. మరి ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరచి ఆలస్యంగా చేస్తూ ఉంటారట. ఈ తమో గుణం వల్ల ఏంటి, చేయాల్సిన పని చేయకుండా వేరే విచారాలు చేస్తూ ఆ పనులను అశ్రద్ధ చేస్తూ పెండింగ్లో పెడుతూ ఉంటారనమాట తమో గుణం కలిగిన వాళ్ళు. రజోగుణం కలిగిన వాళ్ళేమో ప్రేరేపించబడి తొందరపడి తప్పులు చేస్తూ ఉంటారు. ఇది కష్టమే, అది కష్టమే. కాబట్టి దీనివల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవడం వల్ల విఫలమవుతూ ఉంటారు. చేయాల్సినంత శ్రమ పడి చేయలేకపోతారనమాట. శ్రద్ధాలోపంతో తమో గుణం వల్ల వాళ్ళు పనులు చేయక నిరాసక్తులు అవుతూ ఉంటారు. ఇంద్రియ జ్ఞానము చేయవలసిన దానిని వీడి నిద్రిస్తూ ఉంటారు. చేస్తా 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 అనుకుంటూ ఈరోజు అయిపోయిందిలే రేపు చేస్తా అని పడుకుంటాం. ఇలా మనము చాలామంది చేస్తూనే ఉంటాం. రోజు అనుకుంటున్నానే చేయడం కావట్లేదు. అదే తమో గుణము. దానివల్ల జ్ఞానాన్ని కోల్పోతాం అన్నమాట. జీవి గుణత్రయబద్ధుడు గాక పరమాత్మ చింతన చేస్తే మంచిది. ఈ గుణత్రయబద్ధుడు కాకుండా రజోగుణాన్ని తమో గుణాన్ని
పొందకుండా ఒకే సత్వగుణంతో పరమాత్మను ఎవరైతే కొలుస్తారో వాళ్ళు ఉద్ధరింపబడతారు అని ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఇట్లా బుద్ధి, ఆలోచన, రజస్తమో గుణముల ప్రభావం చేత మారుతూ ఉంటాయి కాబట్టి అట్టి వాటిని మనము వదిలిపెట్టి సత్వగుణాన్ని పొందినప్పుడే మనం జ్ఞానవంతులం అవుతాము. మీకును ఈ గుణ ప్రభావం వల్ల మనమే కాదండి, పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా దాని ప్రభావం వల్లనే వాళ్ళు ఆగ్వాదం చేసుకున్నారు. కొంతమంది ఎక్కువ వాదిస్తూ ఉంటారు కదా, ఈ గుణం వల్ల. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది, పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దల నుంటిని, తర్వాత నవయవనములు ఏర్పడినవి, తర్వాత మన ముగ్గురము ఏర్పడ్డాము. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములను కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్త, నేను పోషకునిగా, శివుడు లయకర్తగాను ఉన్నాడు. ముగ్గురము ఈ విధంగా ఉన్నాము. కావున ఒకే దాని నుండి వచ్చిన, ఒకే ముద్ద నుండి వచ్చిన మనము మొదట భేదము లేదు కదా అని ఈ విధంగా ఆ మహావిష్ణువు తెలియజేసిండు అన్నమాట. తెలియజేసిండు ఈ విధంగా. అప్పుడు శివస్తుతి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నారాయణుడు, శ్రీమన్నారాయణుడు ఆ బ్రహ్మదేవుడికి మరియు శివుడికి దీని సత్వగుణాన్ని యొక్క గొప్పతనాన్ని, రజోగుణము తమో గుణము వల్ల మనము ఎలా మనం ప్రేరేపించబడుతూ ఉన్నామో తెలియజెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా మానవులు కూడా తెలుసుకోవాలి. అంతటి పరమాత్మ స్వరూపులు, శక్తివంతులైన బ్రహ్మ పరమేశ్వర్లకే చేత కాదు, మనమేంటి అని అనుకోకూడదు. మనలో కూడా ఆ విధంగా కోపం వస్తుంది రజోగుణం వల్ల. కోపాన్ని మనము కాస్త పరమాత్మ వైపు మరల్చుకున్నట్టయితే తగ్గించుకోవచ్చు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఈ అధ్యాయంలో మనకు శివుడు మరియు బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుతత్వం గురించి వివరించడం జరిగింది. ఇది మనకు 19-20 అధ్యాయాలలో ఉందండి. అంటే శివస్థుతి ఒకటి, బ్రహ్మస్థుతి ఒకటి అన్నమాట. ఇద్దరు స్తుతించిన తర్వాత మనకు ఆ పరమేశ్వరుడు వారికి అందించిన ఉపదేశం, అది ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. ఇది విన్న వారందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుగాక. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.